హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అందరూ సంక్రాంతి పండుగ చాలా బాగా చేసుకున్నారా? ఎంజాయ్ చేశారా అందరూ? ఏం పిండి వంటలు చేసుకున్నారు పండగకి? నేనైతే ఈరోజు మరొక వంటతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇవాళ నేనేం చేయబోతున్నానో తెలుసా? చికెన్ కబాబ్ చేయబోతున్నా. ఎలా చేస్తున్నానో చూసేయండి. నేను 1/2 కేజీ అయితే చికెన్ తెప్పించానండి. 1/2 కేజీ చికెన్ తెప్పించుకున్నా. చికెన్ కబాబ్ చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేయటం. నాకు రాదు. ఎలా చేస్తున్నానో చూడండి. ఒక 1/2 కేజీ చికెన్ తెప్పించుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు దానికి ఏమేమి కావాలో మొత్తం చూపిస్తాను మీకు. 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకున్నానండి. తర్వాత 1 స్పూను కొబ్బరి పొడి వేసుకున్నా. 1 స్పూను శనగపిండి వేసుకున్నా. తర్వాత పెరుగు ఒక 2 స్పూన్ల వరకు తీసుకున్నా. పెరుగు వేసుకుంటే బాగుంటుంది దాంట్లో. అవన్నీ వేసుకోవాలండి. మసాలాలు ఎక్కువ చికెన్ కబాబ్కి మసాలాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ ముక్కలకి అన్నిటికి మసాలా బాగా పట్టాలి. ఇవన్నీ 4 వేసుకున్నా కదా. ఆ చికెన్కి సరిపడా సాల్ట్ తీసుకున్నా. 1 స్పూన్ తీసుకున్నా. రెండు స్పూన్లు కారం తీసుకున్నానండి. చిన్న స్పూన్లు ఏంటి అది, అందుకే 2 స్పూన్లు వేసా. పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు పసుపు. రెండు నిమ్మకాయ ముక్కలు అయితే పిండుకోవాలండి. అందులో నిమ్మకాయలు మాత్రం చూస్తుంటే చాలా బాగున్నాయి. అసలు రసం కూడా మామూలుగా లేదు. దాంట్లో రసం బాగా ఉంది ముక్కల్లో. 2 నిమ్మకాయ ముక్కలు అయితే పిండి వేసుకున్నానండి అందులో. అవన్నీ వేసుకున్నా కదండి. అవన్నీ కలుపుకున్న తర్వాత నేను ఫుడ్ కలర్ వేయటం మర్చిపోయా. తర్వాత వేసాను. ఫుడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్ కలరు, అది లైట్గా కొంచెం వేసాను కలర్ఫుల్గా కనిపించడానికి అని చెప్పి. ఆ ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటాయి ముక్కలు, కానీ చూడటానికి రెడ్ కలర్లో వస్తాయి. నేను కొంచెమే వేసాను. అదంతా కలిపేసి ఆ చికెన్ ముక్కలు కూడా దాంట్లో వేసి కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకోవాలి మొత్తం. ఒక 5 నిమిషాల పాటు కలిపేసుకొని ముక్కలకు మొత్తం మసాలాలు అవన్నీ పట్టేలా కలిపేసుకోవాలండి. చూడటానికి అయితే కలర్ఫుల్గా ఉన్నాయి ముక్కలు అయితే. నేను ఇంకా ఏం కట్ చేయలేదండి, ఇంకా అంతే ఉంచేసాను నేను. కొంతమంది సన్నగా కట్ చేసుకుంటారు. నేనేం కట్ చేయలేదు, మొత్తం తీసుకొచ్చినట్టే ఉంచా. కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. అవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక చుక్క నూనె వేసి పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. డీప్లో పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. అప్పుడు బాగా వస్తుంది, బాగుంటుంది. అప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం అండి నేను చేయటం. మీరు ఎప్పుడంటే ట్రై చేశారా? మీరు చేసుకున్నారా? తీసేసాను కదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసా. 10 నిమిషాల తర్వాత తీసుకున్నా బయటికి. కొద్దిసేపు నానిన తర్వాత, అలా నానితే ముక్క బాగా మసాలాలు అవన్నీ మనం వేసాం కదా, అవన్నీ పడతాయండి. ఇప్పుడు తీసిన తర్వాత ఇంకా సువ్వలకైతే గుచ్చేసుకున్నాం చికెన్ ముక్కల్ని. ఒకసారి కలిపేసుకొని ముక్కలు అయితే గుచ్చేసుకున్నాం.
మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అందరిలాగా. నేను 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ అసలు ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి 1/2 కేజీ తీసుకున్నా. అసలు మొత్తం అయిపోయి రెడీ అయ్యే లోపల అసలు ఎన్నో అవ్వలేదు అసలు అవి చికెన్ ముక్కలు. చూడటానికి అయితే కేజీ చికెన్ లాగా కనిపిస్తుంది. అవి మొత్తం రెడీ అయిన తర్వాత అసలు ఎన్నో లేవు, ఎంతో అవ్వలేదు అసలు. మాకు అసలు కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి లేదండి. అసలు గ్యాస్ మీద కాలుద్దాం అనుకున్నా, మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టి నేను పొయ్యి మీదే కాల్చేసా. పొయ్యి మీద కాలితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పొయ్యి మీదే కాల్చా, కట్టెల పొయ్యి మీదే కాల్చేసా. మొత్తం అలా గుచ్చేసుకోవాలండి. రెండింటికి సరిపోయినాయి, 2 సువ్వులకు సరిపోయినాయి. 1/2 కేజీ చికెన్ ముక్కలు అయితే ఏం మిగలలేదు. దూరం దూరం గుచ్చితే ఏమన్నా మిగిలేయో, నేనేం దగ్గరగా గుచ్చేసా కదా, అందుకనే సరిపోయినాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, సూపర్ ఉంది, బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ కబాబ్ అంటారంట దీన్ని, నాకు తెలియదు. నేను ఫోన్లో చూసి చేస్తున్నా, మా చిన్నోడు చేయమంటే. మొత్తం గుచ్చేసానండి, అయిపోయింది. చూడటానికి అయితే కలర్ఫుల్గా బాగున్నాయి. 2 సువ్వులకు సరిపోయినాయి మొత్తం 1/2 కేజీ ముక్కలు. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. అదిగా చూసారా, కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద కాలుస్తున్నా. టేస్ట్ బాగుంటుందంట, మరి కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తింటే బాగుంటుందంట. మాకు కట్టెల పొయ్యి పెట్టడానికి అవకాశం లేదండి, మేము ఉండేది పైన. అందుకని ఇంకెట్టో గట్ట చేసేసి మా చిన్నోడు నేను ఇంకా రెడీ చేసేసి పోయి కాల్చేసాం. చికెన్ కబాబ్ అంట, చికెన్ కబాబ్ బాగున్నాయి. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది, బాగున్నాయి తినటానికి కూడా. మా చిన్నోడైతే ఒక దెబ్బకే లేపేశాడు, మొత్తం ఒక ముక్కలన్నీ తినేసాడు వాడే. బాగుంది మమ్మీ, బాగుంది మమ్మీ. చూడటానికైతే ఇంకా ఫైనల్గా అలా వచ్చేసినాయండి. చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయినాయి. నోరు ఊరుతుందా మీకు కూడా చూస్తుంటే? అయితే మీరు కూడా చేసుకొని తినండి. మేము తింటున్నాం కదా, మీరు కూడా ట్రై చేసుకొని తినండి. ఫస్ట్ టైం ట్రై చేసినా బాగా వచ్చినాయండి, బాగుంది. అసలుకి నాకు వచ్చిద్దో రాదో, నాకు చేత ఇద్దో అవదో అని చెప్పేసి అనుకున్నా. బాగానే చేసా. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్, మా ఛానల్. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి, అదిరిపోయింది. నేను తిని చూసే అమ్మటే ఆ మొక్క తినింది నేనే. మరొక